నవ్వులు పూయించేవారు నాయకులుగా రాణిస్తారా అన్న అనుమానం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. అయితే కమెడియన్ సైతం స్టార్ హీరో కాగలరని నిరూపించిన ఘనుడు చలం. ఆయన పూర్తి పేరు కోరాడ సూర్యాచలం. 1929 మే 18న పాలకొల్లులో జన్మించారు చలం. పాలకొల్లు ఎందరో కళాకారులకు నెలవు. ప్రముఖ నాటక సినీ రచయిత దర్శకుడు పినిశెట్టి శ్రీరామ్మూర్తి రాసిన నాటకాల్లో చలం నటిస్తూ ఉండేవాడు. అప్పట్లో మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ నాటక సంస్థ భారతదేశంలోనే పేరెన్నికగన్నది. అందువల్ల పృథ్వీరాజ్ కపూర్ను అతిథిగా పిలిచి కొందరు కళాకారులు నాటక పోటీలు నిర్వహించారు. అందులో చలన్ నటన పృథ్వీరాజ్ కపూర్ను బాగా ఆకర్షించింది. ఆయన చలన్ను చూసి అచ్చు దిలీప్ కుమార్ లాగా ఉన్నావే అన్నారు. తనను దిలీప్ కుమార్ అంతటి మహానటునితో పోల్చడంతో పృథ్వీరాజ్ కపూర్కు పాదాభివందనం చేశారు చలం. సినిమాలో ప్రయత్నించు, తప్పకుండా రాణిస్తావని పృథ్వీరాజ్ కపూర్ చలాన్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఫలించి ఆ తరువాతి రోజుల్లో ఆంధ్రా దిలీప్గా పేరొందారు చలం. ప్రముఖ రచయిత వెంపటి సదాశివ బ్రహ్మం కూడా పలు నాటకాలు రాసినవారే. చిత్రసీమలో ఆయన రాణిస్తున్న రోజులవి. ఆయనతో శ్రీరామమూర్తికి పరిచయం ఉండేది. తద్వారా చలంకు సదాశివ బ్రహ్మంతో పరిచయమైంది. ఆయన రాసిన కథతో తెరకెక్కిస్తున్న దాసి అనే సినిమాలో కథానాయకుని కొడుకు పాత్ర ఉందని సదాశివ బ్రహ్మం చెప్పారు. ఆ చిత్రానికి సివి రంగనాథదాస్ దర్శకుడు. అంతకుముందు ఈయనే ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా సంసారం చిత్రం తీసి ఘన విజయం సాధించారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ నాయికగా నటించిన లక్ష్మీరాజ్యం తరువాత రంగనాథ్ దాస్తో కలిసి దాసీ తీయాలని భావించారు. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలోనే చలంకు మేకప్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్టులు జరిగాయి. చలం అతి సులువుగా పాత్రను అర్థం చేసుకుని నటించడం ప్రసాద్, రంగనాథ్ దాస్లకు నచ్చింది. దాంతో దాసీ సినిమాలో ఎన్టీఆర్ లక్ష్మీరాజ్యం కొడుకుగా నటించే ఛాన్స్ దక్కింది. దాసీ కథ చాలా సహజంగా ఉంటుంది. పలు ఇండ్లలో పనిచేసే దాసి లక్ష్మీ భర్త జట్కారాముడు వేరే అమ్మాయి మోజులో పడి ఆమెను పెళ్లాడి భార్యాబిడ్డలను వదిలేస్తాడు. రెండో పెళ్లాం లేచిపోగా బైరాగి అవుతాడు రాముడు. కాలం కరిగిపోతుంది. తరువాత తన రెండో పెళ్లాన్ని జట్కారాముడే చంపాడని జైలులో పెడతారు. కోర్టులో బైరాగి రామయ్య కేసును సుబ్బడు వాదించి గెలుస్తాడు. బైరాగి నిర్దోషి అని నిరూపిస్తాడు సుబ్బడు. చివరకు లాయర్ తన కొడుకు అని తెలుసుకుంటాడు జట్కారాముడు. భార్యాబిడ్డలను కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. కోర్టు డ్రామాలో లాయర్ సుబ్బడుగా చలం మంచి నటనను ప్రదర్శించాడు. దాంతో ఆయనకు అవకాశాలు మెల్లగా వచ్చాయి. ఎన్టీఆర్ తన సొంత చిత్రం తోడు దొంగలలో చలంకు మంచి పాత్రనిచ్చాడు. అలాగే ఏఎన్ఆర్ తమ అన్నపూర్ణ పిక్చర్స్ తొలి సినిమా దొంగరాముడిలో చలంకు అవకాశం కల్పించారు. ఎన్టీఆర్తో చలం నటించిన సారంగధర, పరువు ప్రతిష్ఠ, బభ్రువాహన, కలవారి కోడలు, శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం, విశాల హృదయాలు, అడుగుజాడలు, నిండు హృదయాలు అలరించాయి. ఇక ఏఎన్ఆర్తో చలం నటించిన సంతానం, భలేరాముడు, అభిమానం, వాగ్దానం, సిరి సంపదలు, ప్రేమించి చూడు, ఆత్మగౌరవం, పూలరంగడు, బ్రహ్మచారి, మంచి కుటుంబం, గోవుల గోపన్న వంటి చిత్రాలు కూడా చలంకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. జగ్గయ్య, కాంతారావు వంటి హీరోల చిత్రాల్లోనూ చలం మంచి మంచి పాత్రలనే ధరించారు. హాస్య నటునిగానే కాదు, క్యారెక్టర్ యాక్టర్గా, ప్రతినాయకునిగానూ చలం అలరించారు. చలం నటునుగా నిలదొక్కున్న తరువాత విజయవాడకు చెందిన వెంకటరమణ కుమారి అనే ఆమెను 1959లో పెళ్లాడారు. భార్య పేరును తన పేరుతో కలిపి రమణాచలమయ్యారు. ఆ దంపతులకు 3 పిల్లలు. 1964లో అగ్ని ప్రమాదానికి గురై రమణకుమారి మరణించారు. ఆమె పేరు మీదనే శ్రీ రమణ చిత్రా సంస్థను నెలకొల్పారు చలం. తొలి ప్రయత్నంగా 1970లో సంబరాల రాంబాబు చిత్రం నిర్మించారు. తమిళంలో కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఎదిర్ నీంచల్ ఆధారంగా సంబరాల రాంబాబు తెరకెక్కింది. ఇందులో శారద నాయికగా నటించారు. ఎస్వి రంగారావు, గుమ్మడి, రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం వంటి నాటి మేటి నటీనటులు చలంపై అభిమానంతో సంబరాల రాంబాబులో అలరించారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. చలం హీరోగాను సక్సెస్ సాధించడంతో సహనటీనటులు కథానాయక పాత్రలు ధరిస్తూ సాగమని ప్రోత్సహించారు. సంబరాల రాంబాబు సినిమాకు కొన్ని నెలల ముందే 1969 మే 1న శారదను పెళ్లాడారు చలం. పెళ్లయ్యాకే శారదకు 1968లో తాను నటించిన మలయాళ చిత్రం తులాభారం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఊర్వశి అవార్డు లభించింది. తన భార్య తెలుగు, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉండడంతో రెండో సినిమా మట్టిలో మాణిక్యంలో జమునను కథానాయికగా ఎంచుకున్నారు చలం. ఇందులో భానుమతి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
దాంతో పలువురు నిర్మాతలు చలంతో సినిమాలు నిర్మించడానికి ముందుకు వచ్చారు. తమ శ్రీరమణ చిత్ర పతాకంపై కొన్ని సినిమాలు నిర్మించిన చలం ఇతర నిర్మాతలతోనూ కలిసి మరికొన్ని చిత్రాలు నిర్మించి హీరోగా నటించారు. సత్యకాలపు సత్తయ్య, బొమ్మా బొరుస, బుల్లెమ్మ బుల్లోడు, తోటరాముడు, ఊరికి ఉపకారి, రాముడే దేవుడు, దేవుడమ్మ, బంట్రోతు భార్య, లంబాడోళ్ల రాందాసు, డూడు బసవన్న వంటి సినిమాలు చలం హీరోగా రూపొందాయి. వీటిలో సత్యకాలపు సత్తయ్య, బొమ్మా బొరుస, బుల్లెమ్మ బుల్లోడు, తోటరాముడు, బంట్రోతు భార్య మంచి విజయం సాధించాయి. లంబాడోళ్ల రాందాసు విడుదలలో బాగా జాప్యం జరిగింది. ఆ తర్వాత చలం హీరోగా నటించిన చిత్రాలు అంతగా అలరించలేదు. దాంతో ఆయన కూడా ఇతరుల చిత్రాల్లో తనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ సాగారు. తమిళ, కన్నడ భాషల్లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్ చేస్తూ హీరోగా నటించారు చలం. తన స్టార్డమ్ తగ్గిన తరువాత కన్నడలో విజయం సాధించిన సనాది అప్పన్నను తెలుగులో శోభన్ బాబు హీరోగా సన్నాయి అప్పన్నగా నిర్మించారు చలం. ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 1983లో తాను ఓ ప్రధాన పాత్ర పోషిస్తూ పెళ్లి చేసి చూపిస్తాం అనే ఓ సినిమా తెరకెక్కించారు. అది కూడా అలరించలేకపోయింది. చలం, శారదల మధ్య తరచూ పొరపచ్చాలు వచ్చేవి. చలం హీరోగా రాణించలేకపోవడం, సినిమాలు పరాజయం పాలు కావడంతో బాగా డిప్రెషన్కు లోనయ్యారు. దాంతో శారదను కొట్టడం కూడా మొదలెట్టారు. 1984లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత చలం మరింతగా కుంగిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులతో కలిసి నటించినప్పుడు తనదైన బాణీ పలికించడానికే చలం ప్రయత్నించేవారు. సముద్రాల సీనియర్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం బభ్రువాహనలో ఎన్టీఆర్ అర్జునుడిగా నటించగా బభ్రువాహన పాత్రలో చలం అభినయించారు. ఈ సినిమాకు అర్జున బభ్రువాహన యుద్ధం అనే ట్యాగ్ ఉంటుంది. ఇందులో యుద్ధ సన్నివేశాల్లో చలం కనబరిచిన అభినయం ఎన్టీఆర్ను సైతం మెప్పించింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. తరువాత 1980లలో బభ్రువాహన రిపీటర్లోనూ శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇక ఏఎన్ఆర్తో చలం నటించిన వాగ్దానం సినిమా పరాజయం పాలైనా అందులో ప్రతినాయకుడు గుమ్మడి కొడుకుగా అహంకారం నిండిన పాత్రలో చక్కగా అభినయించారు చలం. తెలుగులో కె. బాలచందర్ రాణించడానికి చలం ఎంతగానో సహకరించారు. ఆయన తీసిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసేవారు చలం. అలా వారి అనుబంధం వలని బాలచందర్, కమల్ హాసన్తో తెరకెక్కించిన ఆకలి రాజ్యంలో ఓ బిట్రోల్లో కనిపించారు చలం. చివరి రోజుల్లో చలం తన దరికి చేరిన బిట్రోల్స్లోనూ నటించారు. శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యంలో గయారాం పాత్రలో కనిపించారు. ఆపై ఎందువల్లో సినిమాలకు దూరంగా ఉన్నారు చలం. 1989 మే 4న చలం తుది శ్వాస విడిచారు. తెలుగునాట హాస్యనటుల్లో హీరోగా నటించి అలరించిన వారు ఉన్నారు. రేలంగి, పక్క ఇంటి అమ్మాయిలో అంజలీదేవి జోడీగా నటించి అలరించారు. కానీ తరువాత కథానాయకునిగా కథం తొక్కలేకపోయారు. అయితే కమెడియన్స్ కూడా హీరోగా రాణించగలరని నిరూపించిన ఘనత చలంకే దక్కుతుంది. తరువాత పద్మనాభం, రాజబాబు, మొన్నటి సునీల్ వంటి వారు కూడా చలం బాటలోనే పయనించినా ఆయన స్థాయిలో స్టార్డమ్ చూడలేదనే చెప్పాలి.